హాయ్ అండి, నేను మీ వైష్ణవి. మన మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మునక్కాయ, టమాటాలు, ఒక బంగాళదుంప, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర. ప్యాన్ పెట్టి ప్యాన్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. వీటెక్కినాక మిక్స్డ్ తాలింపు గింజలు ఉంటాయి, అవి వేసుకోండి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసిన తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసుకోండి. మునక్కాయ ముక్కలు నూనెలో మగ్గితే ఊరకనే మగ్గుతాయి. టమాటా కూరలో వాటర్ అవసరం లేదు. టమాటాలో వచ్చే గుజ్జే సరిపోయిద్ది. మునక్కాయలు బాగా నూనెలో మగ్గనివ్వండి, ఊరకనే మగ్గిపోతాయి. మునక్కాయలు నూనెలో మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి తిప్పుకొని మునక్కాయలు బాగా ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోండి. మునక్కాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు దానిలో వేసేసుకోండి. టమాటాలన్నీ వేసేసినాక స్టవ్ సిమ్లో పెట్టి టమాటాలన్నీ వేసేసిన తర్వాత టమాటాలన్నీ మగ్గనివ్వండి. కొంచెం 2 స్పూన్లు పసుపు, కావలసినంత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని మగ్గనివ్వండి టమాటా ముక్కల్ని. మునక్కాయ ముక్కల్లో వాటర్ అవసరం లేదు, ఊరికనే మగ్గిపోతాయి. ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టి చేసేసుకోండి. పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలపండి. టమాటా గ్రేవీ మునక్కాయ ముక్కలకి పట్టేంత వాటికి కలపండి. బాగా కొంచెం గ్రేవీ అయ్యేదాకా ఫుల్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోండి. మొత్తం కలపండి. కలిపిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోండి. మునక్కాయ ముక్కల్లో వాటర్ పోస్తే బాగోదు. టమాటా కూర ఏ టమాటా కూర అన్నా కొన్ని వాటర్ తగిలినా కూడా టమాటా మగ్గదు. వాటర్ లేకుండా టమాటా కర్రీ చేసుకోండి. ఏదేసినా ఏ టమాటా కర్రీలో అన్నా ఒక్క బంగాళదుంప వేసుకుంటే బాగుండిద్ది తినడానికి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి సిమ్లో పెట్టి. మూత తీసి చూసుకోండి, గ్రేవీ అయిపోయింది. చూసారా? మళ్ళీ సిమ్లోనే చేయండి ఆ ప్రాసెస్ మొత్తం. మునక్కాయ చూసారా ఎలా ఉడికిపోయిందో? ఆ ప్రాసెస్ మొత్తం సిమ్లో చేసి 2 నిమిషానికి ఒకసారి తిప్పుకుంటూ ఉండండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూసుకోండి, ఇంకా ఉడికిపోయింది చూడండి. ఇంకొకసారి మగ్గనిచ్చుకోండి. మునక్కాయ ఉడికిందో లేదో చూసుకోండి. ఒక ముక్క తీసి బయటికి కొంచెం ధనియాల పొడి వేసుకొని తిప్పుకోండి. వాసన పోయేంత వాటికి మగ్గనివ్వండి. ధనియాల పొడి వాసన పోయేంత వాటికి మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి 2 నిమిషాలు ఉన్నాక ఒకసారి తెరిచి చూడండి. కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒక్కసారి మగ్గిన తర్వాత కారం వేసుకోండి. మీకు తగినంత కారం వేసుకోండి. బంగాళదుంప వేస్తే ఉత్తి టమాటా కూర తినబుద్ధి కాకపోతే బంగాళదుంప వేస్తారు. మీకు తినాలనిపిస్తే ఏం లేదు. తగినంత కారం వేసుకొని తిప్పుకోండి. కారం మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. కారం వేసినాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. కారం వాసన లేకుండా సిమ్లో పెట్టి మగ్గిన తరువాత కారం వాసన పోయేంత వాటికి మగ్గనివ్వండి. మగ్గితే టమాటా కర్రీ అయిపోయింది. మళ్ళీ 2 నిమిషాలు మగ్గనిచ్చుకోండి. చూసారా టమాటా కర్రీ ఎంత గ్రేవీగా వచ్చిందో? టమాటా ముక్క కూడా తగలకుండా చూసారా ఎంత గ్రేవీగా వచ్చిందో? ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టుకోండి.